ఇఫ్ ఎట్ ఆల్ మా డాడీకి ఒక 100 కోట్ల ఆస్తుంటే నీ తెలిసి నువ్వు కూడా నాకు ఓకే ఓకే సో అతనికి గర్ల్ ఫ్రెండ్ ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు లేదు. దెబ్బకి చదువుకుంటున్నాను. అక్కడ లాజిక్ ఏంటంటే ఫౌండ్ పర్పస్ ఇన్ స్టడీస్. ఇఫ్ ఎట్ ఆల్ మా డాడీకి ఒక 100 కోట్ల ఆస్తుంటే, మా తాతయ్యకి ఒక 1000 కోట్ల ఆస్తుంటే, అప్పుడు నేను బేవత్సంగా రిచ్ కాబట్టి సమ్ ఫైన్ డే, ఒక వీకెండ్ సండే ఈవినింగ్ పబ్కో పార్టీకో లేదంటే ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్లీ ఐ వుడ్ వేర్ దిస్ అవుట్ఫిట్. యూ కెన్ సీ బ్లాక్ ఎపిక్ టీ షర్ట్ అండ్ కిందన ప్యాంట్స్, ఓకే, కంప్లీట్లీ క్రిస్మస్ ప్రింటెడ్ H&M ప్యాంట్స్ అండ్ వాటి కింద H&M లోఫర్స్. దిస్ ఈజ్ మై వీకెండ్ అవుట్ఫిట్. మన దగ్గర 100 కోట్లు 1000 కోట్లు లేవు, బట్ మంచి ఈ కలర్ఫుల్ అవుట్ఫిట్ అయితే మిగిలింది. అండ్ బై ద వే ఇప్పుడైతే మనం మన ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాం. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ డిన్నర్ టుగెదర్. సో లెట్ us go and have some fun and have some nice talks and chit chat with my friends. సండే కాబట్టి నా మూడ్ బాగుంది, ఎందుకో కొంచెం డిఫరెంట్గా క్రేజీగా ఏదైనా ట్రై చేయాలనిపించింది. సో ఐ ట్రైడ్ దిస్ క్రేజీ అవుట్ఫిట్. నాకు కొంచెం అప్పుడప్పుడు ఇలా కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి అవుట్ఫిట్స్ అనేవి ట్రై చేయాలనిపిస్తుంది, విచ్ మోస్ట్ ఆఫ్ ద గైస్ కాంట్ పుల్ దెమ్ ఆఫ్. ఎప్పుడైనా మీద ట్రై చేసారు అలాంటి అవుట్ఫిట్? సి దిస్ కైండ్ ఆఫ్ అవుట్ఫిట్. అండ్ బై ద వే మన ఫ్రెండ్స్ మన అవుట్ఫిట్కి ఎలా రియాక్ట్ అవుతుందో కూడా చూద్దాం. లెట్స్ గో. వీఆర్ గోయింగ్ టు మీట్ అవర్ ఫ్రెండ్ సాగర్. ఫస్ట్ నేను సాగర్ గారిని కలుస్తాను, తర్వాత నేను వాడు కలిసి మా ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాం. హీఈస్ అరుణ్ అనమాట. సో దెన్ ముగ్గురం కలిసి డిన్నర్ చేస్తాం. సో లెట్స్ గో. అండ్ బై ద వే నైట్ చాలా డేస్ అయింది నైట్ టైం బయటకు వచ్చి. నాకు డే టైం కన్నా నైట్ టైం డ్రైవ్ చేయడం కానీ లేదంటే డ్రైవ్స్కి వెళ్ళడం కానీ ఐ ఎంజాయ్ లాట్. మార్నింగ్ కన్నా బాగుంటుంది, నైట్ చల్లగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, జనాలు తక్కువ ఉంటారు, వెహికల్స్ తక్కువ ఉంటాయి. సో యా, నైట్ డ్రైవ్స్ ఆర్ గుడ్ అండ్ నైట్ డ్రైవ్స్ ఆర్ ఫన్. హే బాయ్, ఆ మ్యూజిక్ ఆపివా? కాపీ రైట్ పడిపోద్ది, టైలర్ షిఫ్ట్ అయిపోద్ది మనకి. హాయ్ సాగర్, హౌ ఆర్ యూ? జనాలకి అదే చెప్తున్నాను, మా ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం అని చెప్పి. సో హౌ ఇస్ ద అవుట్ఫిట్? లైట్గా ఐషో స్పీడ్ కానీ ఆండ్రూ టేట్ కానీ కలిపి కొట్టినట్టు. ఐషో స్పీడ్ ఆండ్రూ టేట్, ఇదేం కాంబినేషన్ రా? అంటే దోలుగా బట్టలు వేసుకున్నాడు. నేను జనాలకి అవుట్ఫిట్ వేసినప్పుడు చెప్పాను, ఇఫ్ ఎట్ ఆల్ మా డాడీకి ఒక 100 కోట్లు మా తాతయ్యకు 1000 కోట్లు ఉంటే అప్పుడు నేను బాగా రిచ్ కాబట్టి ఒక వీకెండ్ పార్టీకి వెళ్ళాలంటే నేను ఈ అవుట్ఫిట్ వేస్తానని చెప్పాను. ఇంటీరియర్ బాగా కనిపిస్తుంది కదా, నేను అందుకే పెట్టాను. అక్కడ బాగా సెట్ అయింది. అక్కడ నీకు డాష్ బోర్డ్ నీకు అలా ఉంది, నా దానికి అలా ఉండదు కదా. నా దానికి అది కొంచెం ఇలా స్లోప్ ఉంటుంది, ఇది కొంచెం ఫ్లాట్గా ఉంది కాబట్టి అక్కడ పడ్డానికి అయింది. మంచిగా సెల్ఫ్ రికార్డ్ చేసుకోవడానికి కూడా డ్రైవ్ చేస్తూ యా బాగుంటుంది. రీల్స్ కూడా తీసుకోవచ్చు. నిజమరా? ఏదా నైట్ రా బాయ్స్, నైట్ అవుట్ అంటే అలాగే ఉంటుంది. నా అవుట్ఫిట్ చూసాను నువ్వు అంటే దిగినప్పుడు చూపిస్తాను నీకు ఫుల్ అవుట్ఫిట్. గైస్ హిట్ 3 సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాం, బట్ ఫస్ట్ డిన్నర్కి వెళ్దాం. మనం ఎంత రిచ్ అవుట్ఫిట్ వేసుకొచ్చాక అదనగడు ఒక మంచి హైవే డాబాకి తీసుకొచ్చాడు. ఓకే, ఇక్కడ అది కూడా నాకు ఓకే. డాబా వీకెండ్ ఫుల్గా జనాలతోటి నిండిపోయి ఉంది. ఇప్పుడు నన్ను వాళ్ళొక ఏలియన్ని చూసినట్టు చూస్తుంది ఈ అవుట్ఫిట్ తోటి. బట్ ఇట్స్ ఓకే, దీస్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హై వాల్యూ అవుట్ఫిట్స్ అనమాట. జనాలు అలా చూస్తూ ఉంటారు, మనం పట్టించుకోవడం. ఓకే, రే జుమాన్జీ, వీ హ్యావ్ ఇన్బిల్ట్ గింబుల్ ఓవర్ దేర్. ఇలా నొక్కితే బ్యాక్, ఇలా నొక్కితే ఫ్రంట్. ఓకే, సో ఇదే మన అదన్గడ్ తీసుకొచ్చిన డాబా అనమాట. చాలా నిండుగా ఉంది వీకెండ్.
సో గైస్ వీఆర్ డన్ విత్ ద డిన్నర్. ఏదేమైనా సరే డాబా ఫుడ్ ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు మనం ఫోటోషూట్కి వెళ్ళిపోతున్నాం. అది నాకు తీయండి ఫోటోలు ప్లీజ్. కష్టపడి నేను మంచి అవుట్ఫిట్ వేసుకున్నాను. ప్లీజ్ క్లిక్ సమ్ పిక్చర్స్ ఫర్ మీ. చెప్తున్నాను అక్కడ ఒక ఏలియన్ని అందరూ ప్రతి ఒక్కరు నా ప్యాంట్ అని చూడడం. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ ఇట్స్ కామన్. సో ప్రజెంట్ ఇప్పుడైతే ఇక్కడ గ్రౌండ్కి వచ్చాం ఫొటోస్ తీసుకోవడానికి. మన అరుణ్ గడ్ ఇక్కడ అనకాపల్లిలో ఏదో గ్రౌండ్ తీసుకొచ్చాడు. సో మ్యాటర్ ఏంటంటే మనోడిది వైట్ క్రేటా. సో మన అవుట్ఫిట్కి ఈ వైట్ క్రేటాకి మ్యాచ్ అవుతుంది. సో చూద్దాం, చూపిస్తాను మొత్తం. ముందు లెటస్ ఫినిష్ ద షూట్ ఫస్ట్. అదే ఇటు చూడు నువ్వు. మా దోమలు కలిసి వస్తున్నాయి ఇటు చూడుదయా. గైస్ ఇక్కడ చాలా కష్టాలు పడుతున్నావు. అదే నువ్వు ఏంట్రా ఎలా పెడుతున్నావు ఏంట్రా నువ్వు? అదే స్ట్రైట్ పెట్టుదా, స్ట్రైట్ వస్తుంది అదే. అదే అదను దోమలని ప్లేస్ తీసుకొస్తా. ముగినదు గైస్ ఇక్కడ దోమలని ప్లేస్కి తీసుకొచ్చాడు. దోమలు ఇంకా చావు పడుతున్నాయి ఇక్కడ మామూలు. గైస్ వీఆర్ డన్ విత్ ద ఫోటోషూట్. దోమలు కొడుతున్నా సరే చాలా కష్టపడి ఫొటోస్ దిగాం. అండ్ ఎస్ ఫొటోస్ కొన్ని బాగా వచ్చాయి. అవి ఎడిట్ చేసి ఇన్స్టాలో పెడతాను. అదే నువ్వు దిగిరా. అదే అదే మళ్ళీ దిగి మళ్ళీ మాదాలి దిగిరా. అదే నీకు పొట్ట తగ్గడానికి ఐడియాస్ చెప్తాను. ఇక్కడ వచ్చిన నుంచి పొట్ట తగ్గాలని అడుగుతున్నా. ఏ అదే వ్లాగ్ అంటే రియాలిటీని చూపించాలి. అదే కాపీ రైట్ పడిపోతున్నావు, పాటలు ఆపుదా బాబు. మన అరుణ్ గడికి ఎగ్జామ్స్ అవుతున్నాయి, చదువుకుంటున్నాడు. వీడు ఎంబీఏ, మనోడు ఎంబీఏ చదువుతున్నాడు. ఎందుకు అంత లేట్ అయింది నీకు? మధ్యలో మనోడు జాబ్ చేశాడు అనమాట. మళ్ళీ జాబ్ ఆపి మళ్ళీ చదువుకి వెళ్ళాడు. చదువు విలువ తెలుసుకుని మళ్ళీ చదువు దగ్గరికి వచ్చాడు. ఫుల్ ఆఫ్ మిరకల్స్ అండ్ సర్ప్రైజెస్ రా. అది చెప్పవా నీ లైఫ్లో నువ్వు నీ ఎక్స్పీరియన్సెస్ కొన్ని చెప్పు. వద్దురా బాబు, ఎక్స్పీరియన్సెస్ కాదులే కానీ ఎందుకులే వాటి గురించి. లైఫ్ అందరికి యూటర్న్ కొడదు, మనకంటే జీరో కొట్టింది, జీరో కట్టేసింది. అరుణ్ గడు ఇన్ఫినిటీ లూప్లో ఉంటాడు, నీకు తెలుసా విషయం? ఇన్ఫినిటీ లూప్ అంటే కాదు అని అదే అలా పడగొట్టాలి చెప్ప. ఆ సబ్జెక్ట్లో నేను ఆ సబ్జెక్ట్లో ఐఎమ్ జీరో రా. ఐఎమ్ రియలీ సారీ. సాగర్ గడ్డ అడగలట. సాగర్ ఇస్ pretty much expert రా బాబు. ఎందుకులే మళ్ళీ పాపం బీప్ పెట్టుకోవాలాడు అన్నీ. పాపం కాపీ రైట్స్ కంటెంట్ ఇష్యూస్ వస్తాయి అడిగి. గైస్ మేము చాలా మంచోళ్ళం. అలా చెప్పినాడు అస్సలు మంచోడు. ఎస్ నేను మంచోడినే. వీళ్ళిద్దరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఐఎమ్ సింగిల్. రే నిజం అనుకుంటారా? ఏవా నాకు రైస్ రా అన్నీ తెలిసి నువ్వు కూడా నాకు. ఓకే ఓకే సోలే అదునికి గర్ల్ ఫ్రెండ్ ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు లేదు. దే బ్రేకప్. ఆఫ్టర్ బ్రేకప్ అబ్బాయి బ్రేకప్ నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలి? చెప్పదు. అదే చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి తెలియాలి. చెప్పు నువ్వు. అరే నేనేం చేయలేదురా, నేను చదువుకుంటున్నాను రవి. ఓకే బ్రేకప్ నుంచి బయటకు రావడానికి చదువుకుంటున్నాను. అక్కడ లాజిక్ ఏంటంటే he found purpose in studies. అలా బ్రేకప్ నుంచి బయటకు రావాలంటే ఏదో పని పెట్టుకుంటూ కూడా గర్ల్ ఫ్రెండ్ లేదు. ఒకప్పుడు అవన్నీ ఇన్ఫాక్చుయేషన్స్, అవన్నీ ఒకప్పుడు బటర్ఫ్లైస్. ఆ బటర్ఫ్లైస్ ఇలా యాక్చువల్లీ యూజీ అరుణ్ గడు సాగర్ గడు క్లాస్మేట్స్ అన్నమాట. సో అరుణ్ గడికి స్టోరీస్ అన్నీ తెలుసు. అవి స్టోరీస్ కాదు, అవి సారీరా అదే స్టోరీస్ రా. ఓకేరా బ్రేకప్ నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలి అది చెప్పు. జిమ్కి వెళ్ళాలి. ఓకే చదువుకోండి. జిమ్ చేయడం రానోడే చెప్తాడు ఇవన్నీ. అది నచ్చడే జిమ్ జాయిన్ అవ్వడం. లాస్ట్ ఇయర్ ఇదే టైం అనుకుంటా నువ్వే రా రవి. అదే 1 వీక్ జిమ్కి వచ్చి హాస్పిటల్కి వెళ్ళిపోతే నేనేం చేస్తాను? 1 వీక్ జిమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు చెప్పు. గైస్ అప్పుడు
ఓకే అతను చాలా డెడికేటెడ్గా జిమ్ జాయిన్ అవుదాన్ని ఫిక్స్ అయ్యాడు. నేను జాయిన్ అయిన అదే జిమ్కి అనకాపల్లి నుండి డైలీ వచ్చేవాడు. విత్ ఇన్ 1 week హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. అదని మళ్ళీ లేదురా, ఐ మీన్ అక్కడికి రావద్దు కానీ జిమ్ జాయిన్ అవ్వు, ఇక్కడ జాయిన్ అవ్వు, డైరెక్ట్ ఐసీయూ అంటే ఇట్ టుక్ మీ 1 year. అదన్ గడు హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి కోలుకోవడానికి 1 year పడ్డా. సో గైస్ ఐ యామ్ బ్యాక్ టు హోమ్ అగైన్. అండ్ నైట్ వచ్చినప్పటికి కొంచెం లేట్ అయిందనమాట. అండ్ వచ్చి ఇంకా డైరెక్ట్గా స్లీప్ వేసేసాను. దిస్ ఈజ్ అగైన్ ఎ న్యూ డే. అండ్ ఎస్, దట్ ఈస్ హౌ ఐ స్పెండ్ మై సండే విత్ మై బెస్టీస్. నేను ఏంటంటే బేసికల్లీ వాళ్ళతో ఉన్నప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాను. లైక్ జస్ట్ నాకనే కాదు, మీకు అలాగే ఉంటుంది కదా. ఒక ఫ్రెండ్తో ఉన్నప్పుడు జస్ట్ వాళ్ళతో ఉంటే చాలు, ఆటోమేటిక్గా ఫన్ అనేది క్రియేట్ అయిపోద్ది, జనరేట్ అయిపోద్ది. యా, ఐ హ్యాడ్ సమ్ గుడ్ టైమ్. ఈ వీడియో ఇక్కడ దాకా చూసినట్టయితే, నచ్చినట్టయితే డెఫినెట్లీ గివ్ మీ అ థమ్స్ అప్. అండ్ ఫ్యాషన్ కోసం, లైఫ్ స్టైల్ కోసం, ఇంకెలాంటి డైలీ వ్లాగ్స్ కోసం మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ దట్ బెల్ ఐకన్ టు గెట్ నోటిఫైడ్. లెట్ us all look good and feel good. Bye bye.